హాయ్ హలో అందరికీ నమస్తే, నేను రాజ్. వెల్కమ్ టు ఊరగాయలు వడియాలు. జనరల్గా మనం భోజనం దగ్గర కూర్చున్నప్పుడు మన కళ్ళ ముందు అన్నీ ఉంటాయి. పప్పు, రసం, సాంబార్, పెరుగు ఇలా అన్నీ ఉన్నా కూడా మనం అందరం ఒక దానికోసం వెయిట్ చేస్తుంటాం. ఏంటిది? ఎగ్జాక్ట్లీ పచ్చడి. ఆ పచ్చళ్ళలో రారాజు మామిడికాయ పచ్చడి ఉంటే ఎలా ఉంటుంది? నోరూరిపోతుంది కదా. అసలు ఏంటి రాజ్ ఇంత బిల్డప్ ఇస్తున్నావు, ఈరోజు ఏ పచ్చడి చూపించబోతున్నావు అని వెయిట్ చేస్తున్నారు కదా. నాకు తెలియదు, మరి తెలుసుకోవాలంటే జ్యోతి వలభోజ్ గారికి హాయ్ చెప్పాల్సిందే, హాయ్ చెప్పి తెలుసుకోవాల్సిందే. చలో. వావ్, అన్నీ రెడీగా ఉన్నాయంటే జ్యోతి గారు ఖచ్చితంగా ఏదో తయారు చేయబోతున్నారు. ఎస్, జ్యోతి గారు నమస్తే. హలో, నమస్తే రాజ్. చేసావా? ఎస్. ముందుగా నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్. సో ఈరోజు ఊరగాయలు వడియాలు మీ ఇంట్లో ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. సో నేను ఇక్కడే కాబట్టి పుట్టి పెరిగాను కాబట్టి తెలంగాణ స్పెషల్గా అన్ని తెలంగాణ ప్రాంతాల్లో చేసే పచ్చళ్ళని చూపిస్తాను నీకు. సరే, డన్. ఈ రోజు మరి ఏం తయారు చేసి చూపించబోతున్నారు? ఈ రోజు మనం చేసుకున్న అల్లం ఆవకాయ. అల్లం ఆవకాయ. అల్లం అంటే హెల్త్కి మంచిది, మామిడికాయలు అఫ్ కోర్స్ అందరికీ ఇష్టమే. సో ఈ రెండు కాంబినేషన్ సౌండింగ్ మాత్రం చాలా బాగుంది. సో జ్యోతి గారు, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది, అడిగితే మీరు ఎక్కడ కొడతారని కొంచెం టెన్షన్గా కూడా ఉంది. కొట్టనంటేనే అడుగుతాను. సర్లే, కొట్టను. పచ్చడి అనగానే ఇదిగో ఈ పచ్చి మామిడికాయలతోనే పెడతారు, పండు మామిడికాయలతో ఎందుకు పెట్టరు? అట్లా అంటావా? పండు మిరపకాయలతో కూడా పెడతారు కదా, అది పండుగే కదా. పండు మిర్చి పచ్చడి తిన్నాను. సో ఇవన్నీ అయ్యాక మనం మామిడి పండుతో కూడా చేసుకుందాంలే. మామిడి పండు మీరు తయారు చేస్తారు? నీకోసం చేస్తా. నా కోసం అంటే నాకు ఓకే, మీరు తయారు చేసిస్తే అఫ్ కోర్స్ అది ఖచ్చితంగా బాగుంటుంది. సో ప్రస్తుతానికైతే మనం మామిడికాయలతో చేసుకుందాం. అదే అల్లం కాంబినేషన్ అన్నారు కదా, అల్లం వెల్లుల్లిపాయ కాంబినేషన్. ఎస్. సో ఒకసారి చూద్దామా. సో మనకి అల్లం ఆవకాయ కావాల్సింది కేజీ మామిడికాయ ముక్కలకి, పావు కేజీ ఉప్పు, పావు కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు కేజీ నూనె, 125 గ్రామ్స్ కారం పొడి, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ మెంతి పొడి, 25 గ్రామ్స్ జీలకర్ర పొడి, కొంచెం ఇంగువ, 1 స్పూన్ జీలకర్ర మెంతులు. ఈ లెక్కతో అంటే మనం ఎన్ని కేజీస్ అన్నా పెట్టుకోవచ్చు. కొత్తగా చేసిన వాళ్ళు ఏంటంటే ఆవకాయ అంటే భయపడతారు, పాడైపోతుంది, సరిగ్గా రాదు అని చెప్పేసి, బూజు వస్తుంది, బూజు పట్టేస్తున్నాను. సో ఈ లెక్కతో చేసుకుంటే ఏమీ కాదు, గ్యారంటీ ఇస్తాను నేను. ఓకే. సో మనకి ఇందులో ఏంటంటే మనం నూనె ఒకటి వచ్చేసి నువ్వుల నూనె తీసుకోవాలి, రిఫైండ్ ఆయిల్ వాడకూడదు. నువ్వుల నూనె బదులు పల్లి నూనె కూడా వాడుకోవచ్చు. ఓకే. సో ఇంకోటి ఏంటంటే ఉప్పు కూడా ఏంటంటే ఐడైజ్డ్ సాల్ట్ అస్సలు వాడకూడదు. ఐడైజ్డ్ సాల్ట్ ఏంటంటే కొంచెం కెమికల్ వాసన వస్తుంది, పచ్చళ్ళకి మంచిది కాదు. సో మామూలు రాళ్ళ ఉప్పుదే మనకి సన్న ఉప్పు దొరుకుతుంది, అది తెచ్చుకోవాలి. ఓకే. ఈ రెండు జాగ్రత్తలు తీసుకోవాలి. రాళ్ళ ఉప్పు అంటారు, కల్లు ఉప్పు అంటారు అది. ఓకే. సో అది వాడితే మంచిది, అదే వాడాలి. ఓకే. ఈ ఆవకాయని 1 year నిల్వ ఉంచుకుంటాం కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలు. ఇంకొక డౌట్ కూడా ఉంది జ్యోతి గారు నాకు, అసలు సంవత్సరం రోజుల పాటు ఆ మామిడికాయ ఎలా ఉంటుంది నిల్వ అని ఒక డౌట్ ఉంది. అంటే మామూలుగా మనకు ప్రిజర్వేటివ్ అంటూ దీంట్లో ఏంటంటే నూనె, ఉప్పు ఒకటి. ఉప్పు సరిగ్గా ఉండాలి, నూనె సరిగ్గా ఉంటే ఏంటంటే మన 1 year వరకు ఆవకాయ ఏం కాదు. ఓకే. అది వినటానికే కొంచెం వింతగా అనిపిస్తుంది, 1 year పాటు ఆవకాయ చెడిపోకుండా. 2 years కూడా ఉంటుంది, కానీ కొంచెం కలర్ మారుతుంది అంతే. 2 ఏళ్ళు కూడా ఉంటుంది. ఓకే జ్యోతి గారు, అన్ని చూసేసాం. సో ఇక ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ముందు పోపు రెడీ చేసుకుందాము. పోపు రెడీ చేసుకుని దాన్ని చల్లారేలోపు మిగతా మసాలాలన్నీ కలుపుకోవచ్చు మనం. ఓకే, డన్. ఓకే. మనం నువ్వులనే వేసుకున్నాము, ఇది పొగ వచ్చే వరకు వేడి చేసుకోవాలన్నమాట. మామూలు జస్ట్ వేడి కాకుండా మంచి పొగలు రావాలి అది. ఓకే. ఫస్ట్ ఏమో మనం ఇంగు వేద్దాము. ఇంగు వేసాక కొంచెం జీలకర్ర, మెంతులు వేస్తున్నాను. ఇవి రెండు కొంచెం ఎర్రబడేది కదా, అప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో అది వేడి అవుతున్న టైంలోనే జీలకర్ర, మెంతులు, ఇంగువ వేసేసాం కదా, సో అవి కొంచెం రెడిష్ రాగానే మనం ఆఫ్ చేసేసుకున్నాం. ఓకే. ఇప్పుడు మనం పోపు రెడీ అయిపోయింది కదా, మనం ఇది ఆఫ్ చేసేసుకుందాము. సో తర్వాత ఇది చల్లారేలోపు మనం మిగతా మసాలాలన్నీ కలుపుకుందాం. ఓకే.
సో కేజీ ముక్కలకి పావు కేజీ ఉప్పు వేసాను. ఇది చూడు మామూలు ఐడస్ట్ ఉప్పుకి దీనికి డిఫరెన్స్ ఉంటుంది చూడు. అవును. అద్దపావు కారం పొడి, 25 గ్రామ్స్ జీలకర్ర పొడి, ఓకే, పసుపు 1 స్పూన్ వేస్తున్నాను. తర్వాత ఇది మెంతి పొడి 1 స్పూను. తర్వాత ఇది ఇప్పుడే కలపడానికి లేదు. మనం ఫస్ట్ ఇది ఏంటంటే ఇట్లా ఉండలు లేకుండా మొత్తం కలిపేసి పెట్టుకోవాలి రెడీగా. ఓకే. ఈ ఉండలు ఉన్నాయంటే మనకు ఆవకాయలు కూడా అలాగే వస్తాయి అన్నమాట. ఈ ఆవకాయ కలపడం స్పూన్లతో కాదు, చేత్తోనే కలపాలి. ఆవకాయ కలపడం కూడా ఒక ఆర్ట్ అంటారు. అవును, అందుకే ఎక్కువ ఏం చేస్తారంటే ఆవకాయ అంటే ఒక మంచి ముహూర్తం చూసి మంచి రోజు చూసి మరీ పెడతారు ఇది. ఒకప్పుడు మీరు అన్నట్టు ఆవకాయ పెట్టడం అంటే ఫ్రెష్గా మనం వెళ్ళి గట్టి మామిడికాయలు తెచ్చుకోవడం, మిర్చి ఆడించి కారం తయారు చేసుకోవడం, ఇట్లా ఒక ఫెస్టివల్ లాగా ఒక పండగ లాగా అనిపించేది. ఆ వీధి అంతా ఇల్లంతా గుమగుమలాడుతూ ఉండేది. ఇప్పుడు ఇవాళ రేపు ఏదో షాప్కి వెళ్ళి ఒక డబ్బా కొనుక్కొని వచ్చి తినేస్తున్నాం. సో మీరేమంటారు దీని మీద, మీ కామెంట్ ఏంటి? కొన్నదానికి నాది ఇంట్లో చేసుకున్నదానికి చాలా తేడా ఉంటుంది. సో కొన్నదే మన ఇంట్లో చేసుకున్నట్టు అది వేరే ఉంటుంది. సో అందుకే కదా నీకు ఇప్పుడు నేర్పిస్తున్నాను అన్ని. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇది మనం మామూలు పచ్చడి ఇది చేసింది కూడా 1 year ఎలా నిల్వ ఉంచుకోవాలో కూడా నేను చెప్తాను కొన్ని టిప్స్. సో నువ్వు ఇంటికి వెళ్ళి పెట్టేసచ్చు రాత్రికి. ఖచ్చితంగా, థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదా, 1 year పాటు ఆవకాయ ఎలా నిల్వ ఉండాలో కూడా చెప్తున్నారు జ్యోతి గారు. సో తయారు చేసే పద్ధతి కూడా మీరు జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇప్పుడు మనకి ఇది కలుపుకున్నది మొత్తం ఉండాలని అయిపోయినాయి కదా. సో దీన్ని పక్కన పెడదాము. మొత్తం నీట్ గా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు అంతలోపు మన ఆయిల్ కూడా చల్లారిపోయింది. జ్యోతి గారు ఇది ఇంతసేపు చేతితో కలిపారు కదా. అవును, చేతికి అసలు ఏమీ వేసుకోలేదు. మండదా చేయి? ఏం మండదు, ఇష్టంతో చేస్తున్నాం కదా. ఓకే, ఇష్టంతో చేసేది ఎంత కష్టమైనా సరే బాగుంటుంది అని నేను ఎక్కడో విన్నాను, చదివినట్టు కూడా గుర్తు. ఇప్పుడు మనకి నూనె కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ అల్లం వెల్లుల్లిపాయ దీంట్లో వేద్దాం నూనెలో. దీనివల్ల ఏమవుతుంటే దీంట్లో తడి ఏమన్నా ఉంటే అంతా పోతుంది, కమ్మగా అవుతుంది అనమాట. నూనె కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసి కలిపేసేయాలన్నమాట. మరి వేడిగా ఉన్నప్పుడు కూడా వేయకూడదు. సో ఆయిల్ కాస్త గోరువెచ్చగా అవుతున్న టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ని మిక్స్ చేయాలి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది జ్యోతి గారు. నూనెలో ఇంకా బాగుంటుంది. తయారు చేసే టైం వచ్చే స్మెల్ ఉంటుంది సార్. మనం పోపు స్టార్ట్ చేసినప్పుడే వాసన వచ్చేస్తుంది. మనం ఇది అల్లం వెల్లుల్లిపై కలుపుతుండగానే మొత్తం నూనె చల్లారిపోతుంది. అందులో తడి ఉంది కదా, దాని వల్ల మొత్తం చల్లారిపోతుంది అనమాట. స్టార్ట్ అయింది స్మెల్. ఇప్పుడు మరి దీన్ని ఏం చేద్దామంటే మనం చల్లారిపోయింది నూనె, ఈ కారంలో వేసేస్తున్నాం. మనం ముందే ఏంటంటే మనం దీంట్లో నూనె ఈ కారం ఇవన్నీ ఒక్కొక్కటి వేస్తే ఏమవుతుందంటే ఉండలు ఉండిపోతుంది. సో సరిగ్గా కలవదు. మనం ఇప్పుడు దీంట్లో వేద్దాం. సో అది సపరేట్ గా మిక్స్ చేసి ఆ తర్వాత దీన్ని వేసేసుకుందాం. చాలా మంచి వాసన స్టార్ట్ అయిపోయింది. వెళ్ళేటప్పుడు కొంచెం పార్సల్ ఇస్తారా జ్యోతి గారు మాకు? తప్పకుండా ఇస్తాను. ఇప్పుడు మనం ముక్కలు వేసేసుకుందాం దీంట్లో. ఓకే, ఒక్క నిమిషం అండి. ముక్క తీయద్దు. వంట చేసేప్పుడు ఏది కనపడుతుంది తినేయకూడదు. తినేస్తే గడబడి చాలా అవుతుంది. సో అందుకని మొత్తం అయిన తర్వాత అప్పుడు టేస్ట్ కాదు, మొత్తం తినేసి మంచి అన్నంలో కలుపుకొని. ఏమంటైనా గుర్తుపెట్టుకో, ఇది వంట చేసేటప్పుడు ఏది తినకూడదు. ఇప్పుడు మనం ఇది చేత్తో కలిపేసేసుకుందాం. ఇది ప్రతి ముక్కకి ఇదంతా పట్టాలన్నమాట. సో ప్రతి ముక్కకి కూడా అదంతా బాగా పట్టేలాగా మిక్స్ చేస్తున్నారు. అసలు ఇప్పటి వరకు మా కళ్ళ ముందున్న మామిడికాయ ముక్కలు అసలు వాటి లుక్కే మారిపోయింది. ఇంకా అందంగా ఉన్నాయి కదా చాలా. సో జ్యోతి గారు చాలా ఇన్వాల్వ్ అయ్యి చాలా ఇష్టంగా చేస్తున్నారు. అందుకే అనుకుంటా మధ్యలో నేను ముక్క పట్టుకోగానే ఒకటి పీకారు కూడా. ఎక్కడికి వెళ్ళినా నాకు ఇలాంటి ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు ఈ మధ్య జ్యోతి గారు. ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయింది. దీన్ని జాడీలో వేసేసుకుంటాము. ఇది ఒకటి తినకూడదా? ఇప్పుడు తినకూడదు. ఓకే, 3rd day రోజు తీసి మళ్ళీ మొత్తం కలిపేస్తే ఇంకా అప్పటి నుంచి తినొచ్చు. ఓకే, ఇప్పుడు మేము దీన్ని టేస్ట్ చేయకూడదా? చెయ్యొచ్చు, కొంచెం చేయండి. అసలు ఈ ఆవకాయ కలిపినప్పుడు లాస్ట్ లో గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో కొంచెం వేడి అన్నం కలుపుకొని అబ్బా చాలా బాగుంటుంది.
చిన్నప్పుడు అప్పుడెప్పుడు మా నానమ్మ అలాగే పిల్లలందరికీ ముద్దలు పెడతారు కలిపేసి. ఆ చివర్లో భలే టేస్ట్ ఉంటుంది అది. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు మొత్తం కలిపేసుకున్నాం కదా రాజ్. సూపర్ సూపర్ గా అనిపిస్తుంది. దీన్ని ఏం చేద్దాం అంటే మనం మంచి జాడీలోకి ఎత్తుకోవాలి. ఓకే. అసలు ఇవి పచ్చడిని పెట్టుకోవడానికి స్టీల్ దాంట్లో పెట్టకూడదు. పింగాణి జాడీలు, తర్వాత లేదంటే మంచి ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ ఇవి కూడా వాడుకోవచ్చు. ఓకే. దాంట్లో ఎక్కువ శాతం జాడీలనే వాడతారు. జాడీలు వాడతారు, కానీ ఇవాళ రేపు ఏంటంటే ప్లేస్ లేదు, విరిగిపోతాయని భయంతో కొంతమంది ఏం చేస్తారంటే ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకోవచ్చు. ఓకే. సో మనం ఇప్పుడు దీంట్లో తీసుకుందాం ఇది. ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ అంతా డ్రై కనిపిస్తుంది కదా, మనం ఏమవుతుందంటే ఒక 3 days తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం ఇది జాడీలోంచి అంతా తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. అప్పటివరకు ఏమవుతుందంటే ఈ మసాలా అంతా కలుస్తుంది, ముక్కలో బాగా కొంచెం పీల్చుకుంటుంది, నూనె అంతా పైకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నూనె కనపట్లేదు, అప్పుడు నూనె అంతా పైకి వచ్చేస్తుంది. అప్పుడు అందులో ఈ మసాలా ఈ ముక్కలు మొత్తం పీల్చుకుంటుంది కదా, ఉప్పు కారం అంతా. సో అప్పుడు ముక్క కూడా టేస్ట్ బాగుంటుంది. వండర్ఫుల్. సో ఆవకాయలో చాలా మ్యాజిక్ ఉంది యాక్చువల్గా. అంటే మీరు తయారు చేస్తే ముందు తెలియకపోతే మాత్రం అదేదో పెద్ద ప్రాసెస్ అనుకుంటాం, చూసాక నాకేదో సింపుల్ గా చాలా సింపుల్ ఇది. మనం ఎందుకంటే ఇంకా కొలతలతో పెట్టాం కాబట్టి పచ్చడి పాడవుతుందనే భయం లేదు. వావ్. సో ఎంతోసేపటి నుంచి వెయిట్ చేస్తున్న అల్లం ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. నా చేతిలో ఉంది, చూస్తారు కదా, నా కళ్ళ ముందే ఇప్పుడు అంతా ప్రాసెస్ జరిగింది. కానీ ఒక్కటి మాత్రం అన్యాయం అనిపిస్తుంది జ్యోతి గారు. దీనికి కళ్ళ ముందు ఇంత అమోఘమైన ఆవకాయ పెట్టి 3 days వరకు వెయిట్ చేయాలి అంటే మాత్రం చాలా అన్యాయంగా అనిపిస్తుంది. ఏం కాదు, ఎందుకంటే ఎల్లుండి ఒక 3వ నాడు తీసుకుంటే ఏమవుతుందంటే ఈ మామిడికాయ ముక్కలు ఈ మసాలా అంతా పీల్చుకొని ఇంకా టేస్టీగా ఉంటుంది. అది కాకుండా నూనె కూడా పైకి తేలుతుంది అనమాట. ఇప్పుడు తింటే అంటే ఉండే కారం ఉప్పు తిన్నట్టుగానే ఉంటుంది. ఓకే. ఆగాల్సిందే, 3 రోజులు వెయిట్ చేయాల్సిందే, ఏమి చేయలేం. సో తెలంగాణ స్పెషల్ అల్లం ఆవకాయ రెడీ అయిపోయింది, నా చేతిలో ఉంది, చాలా అద్భుతంగా కనిపిస్తోంది. కానీ ఒక్కటే చాలా అన్యాయంగా ఉంది, 3 రోజుల వరకు టేస్ట్ చేయకూడదట. ఇప్పుడు టేస్ట్ చేస్తే కారం ఉప్పు మామిడికాయ ఈ 3 కూడా సపరేట్ గా తెలుస్తుంది టేస్ట్. అదే 3 రోజుల తర్వాత అయితే మొత్తం కూడా మిక్స్ అయిపోయి చక్కగా ఆవకాయలా ఉంటుంది. సో ఇంకా టేస్ట్ కూడా వస్తుంది అని చెప్పారు జ్యోతి గారు. సో అందుకని 3 రోజులు ఆగక తప్పదు. సో ఈ తెలంగాణ స్పెషల్ అల్లం ఆవకాయకి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసే పద్ధతి మీ అందరి కోసం మరొకసారి. అల్లం ఆవకాయకి కావలసిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 1 kg, ఉప్పు 1/2 kg, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 kg, నూనె 1/2 kg, కారం పొడి 125 grams, పసుపు 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 25 grams, మెంతి పొడి, జీలకర్ర 1 టీ స్పూన్, ఇంగువ కొద్దిగా, మెంతులు 1 స్పూన్. తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని నువ్వుల నూనె వేడి చేసుకుని ఇంగువ, జీలకర్ర, మెంతులు వేసి వేగాక స్టవ్ ఆఫ్ చేయాలి. తరువాత గిన్నెలో 1/2 kg ఉప్పు, 1/2 పావు కారం పొడి, 25 గ్రాముల జీలకర్ర పొడి, 1 స్పూన్ పసుపు, మెంతి పొడి వేసి ఉండలు లేకుండా కలపాలి. ముందుగా వేడి చేసిన గోరువెచ్చటి నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముందుగా చేసుకున్న పొడుల మిశ్రమంలో వేసి కలపాలి. తరువాత మామిడికాయ ముక్కలు వేసి బాగా కలిపి జాడీలో వేసి 3 రోజుల పాటు పక్కన ఉంచితే మనకు కావలసిన అల్లం ఆవకాయ రెడీ. ఓకే, అల్లం ఆవకాయ చూసారు కదా, మొత్తానికి రెడీగా ఉంది. స్పూన్ ఉంది, ఆవకాయ ఉంది, కానీ తినే ఛాన్సే లేదు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు, చాలా చక్కగా తయారు చేసి చూపించారు. మరి నెక్స్ట్ ఏ రెసిపీ తయారు చేయబోతున్నారు? నెక్స్ట్ నువ్వు ఆవకాయ చేస్తున్నాను. నువ్వ ఆవకాయ, అది గ్రీన్ గా ఉంటుంది. గ్రీన్ గా ఉంటుంది. నాకు చాలా చాలా ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది. గ్రీన్ గా ఉంటుంది నువ్వ ఆవకాయ, చాలా కొత్తగా అనిపిస్తుంది. జ్యోతి గారు ఇందాక చెప్పారు ఆవకాయట పైగా గ్రీన్ గా ఉంటుందట. ఎలా ఉంటుంది ఏంటో ఎక్సైట్మెంట్ అయితే పెరిగిపోతుంది. ఒకసారి అది ఎలా తయారు చేస్తారేంటో తెలుసుకుందాం. సో జ్యోతి గారు, ఆవకాయ అంటే ఎర్రగా బుర్రగా ఉండాలి, చూడగానే కాస్త నెయ్యి వేసుకొని అన్నం కలిపేసుకొని తినేయాలి అనే మూడు వస్తుంది. కానీ ఇక్కడ ఒకటి మిస్సింగ్, కారం. పైగా నువ్వు ఆవకాయ గ్రీన్ కలర్ లో ఉంటుంది అంటున్నారు. మీరైతే ముందెళ్ళి కారం పట్టరండి. కారం లేకుండానే ఆవకాయ చేసి చూపిస్తాను ఇవాళ. అదే కారం స్పెషాలిటీ లేకుండా ఆవకాయ, అదే స్పెషాలిటీ. అది తెలంగాణ స్పెషల్ ఆవకాయ ఇది. ఓకే, అంటే ఈ కారం లేకుండా కమ్మగా ఉంటుంది అనమాట. కారం లేకుండా కమ్మగా ఉంటుంది నువ్వ ఆవకాయ. 1 year కూడా ఉంటుంది ఈ ఆవకాయ. ఆవకాయ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి నువ్వు ఆవకాయకి సంబంధించి. చూస్తున్నారు కదా, నువ్వు ఆవకాయ కారం లేకుండా
నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను కారం లేకుండా ఆవకాయ ఏంటో. సో చూద్దాం జ్యోతి గారు, దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. ఫస్ట్ కావాల్సింది మామిడికాయ ముక్కలు 1 kg, 1/2 kg నూనె, మెంతిపొడి 1 స్పూను, ఇంగువ, జీలకర్ర, మెంతులు పోపుకి, 1/2 kg నువ్వు పొడి, తర్వాత 1/2 kg ఉప్పు, జీలకర్ర పొడి 25 grams, ఇది 100 grams ఆవు పొడి, తర్వాత పసుపు 1 teaspoon, 1/2 kg అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది. నువ్వులు ఏంటంటే వేయించి పొడి చేసుకోవాలి. సో నువ్వులు హెల్త్కి చాలా చాలా మంచిది. అండ్ మామిడికాయలు ఆఫ్ కోర్స్ అందరికీ ఇష్టమే. సో ఈ నువ్వు ఆవకాయ తయారు చేసే పద్ధతి ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ ముందు మనం ఆయిల్ వేడి చేసుకొని పోపు రెడీ చేసుకుందాము. ఓకే. ఫస్ట్ ఇంగు వేసాను నేను. ఇంగువ ఏంటంటే ఫస్ట్ వేస్తే అది కరిగిపోతుంది. ముందు ఆవాల జీలకర్ర ఇట్లాంటి పోపులు సామాన్ వేసినప్పుడు ఏంటంటే తర్వాత వేస్తే వీటికి పట్టుకొని మనం తినేటప్పుడు పంటికి ఎద్దుకు వస్తుంది అనమాట. సో అందుకే ముందు వేస్తే ఏంటంటే కరిగిపోతుంది అనమాట. సో కొంచెం జీలకర్ర, మెంతులు ఇంకొంచెం ఎర్రబడాలి. సో జ్యోతి గారు, ఇంకొకటి కూడా డౌట్ ఉంది నాకు. అంటే ఇప్పుడు మార్కెట్లో చూస్తే రకరకాల ఆయిల్స్, చాలా రకరకాల ఆయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. అవును. సో ఆవకాయకి ఎక్కువగా ఏ ఆయిల్ ప్రిఫర్ చేస్తారు? ఎక్కువగా మెయిన్లీ అంటే నువ్వుల నూనె వాడాలి. మంచి ఇంకా పప్పు నూనెని అది గానుగలో వాడిచ్చినైతే ఇంకా బాగుంటుంది. లేదంటే మనం మంచి నువ్వుల నూనె ఎక్కడ దొరుకుతుందో తీసుకుంటే మన ఆవకాయలకి అదే వాడుకోవాలి అసలు శ్రేష్టం. ఒకవేళ అది చాలా కాస్ట్లీ ఉంది, దొరకట్లేదు మంచి క్వాలిటీ అంటే మనం పల్లి నూనె వాడుకోవచ్చు. బట్ రిఫైండ్ ఆయిల్ కానీ ఇంకే నూనె వాడకూడదు. ఓకే. ఎక్కువ శాతం నువ్వుల నూనెతోనే ప్రిఫర్ చేస్తాం. ఓకే. ఎందుకంటే నూనె వల్ల కూడా టేస్ట్ వస్తుంది కదా ఆవకాయకి. సో మన నువ్వుల నూనె ఫస్ట్ ప్రిఫరెన్స్, లేదంటే పల్లి నూనె తీసుకోవచ్చు. ఓకే. దాంట్లో కూడా రిఫైండ్ ఉండకూడదు, ఓన్లీ పల్లి నూనె దొరుకుతుంది విడిగా. ఓన్లీ పల్లి. సో మనం ఇప్పుడు నూనె అవి ఎర్రగా అయినాయి కదా, మనం ఆఫ్ చేసేస్తున్నాము. ఓకే. సో అది చల్లారేలోపు మనం మిగతా పొళ్ళన్నీ కలిపేసేసుకున్నాం. ఓకే. ఇది మన ఉప్పు కూడా నార్మల్ సాల్ట్, నార్మల్ రాక్ సాల్ట్ అన్నమాట. పసుపు, జీలకర్ర పొడి, మెంతి పొడి. మెంతి పొడి దగ్గర జాగ్రత్త ఉండాలి, ఎక్కువ ఏంటంటే చేదవుతుంది, మనం తినలేకుండా అయిపోతుంది మొత్తానికి. ఓకే. సో 1 kgకి ఒక 1 స్పూన్, 1 kgకి 1 teaspoon చాలు. ఇది ఆవు పొడి, ఇది వేయించే అవసరం లేదు, మామూలుగా అలాగే గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా రెడీమేడ్ దొరుకుతుంది. సో ఈ ఆవా పొడి గురించి ఒకటి చెప్తాను మీకు. ఇదేంటంటే మా చిన్నప్పుడు ఆవా పొడి ఇది నిద్రపోవద్దని చెప్పేసి మనం ఏ రోజైతే ఆవకాయ పెడుతున్నామో అదే రోజు వీటిని ఇంట్లోనే కొట్టేది రోకలతో. ఓకే. ఇంట్లో రోట్లోనే పొడి చేసేది అనమాట. నిద్రపోవద్దు అనేది ముందు తెచ్చిపెట్టి. ఇప్పుడంటే మనం అన్ని రెడీమేడ్ పొళ్ళని తెచ్చుకుంటున్నాం కదా. సో అప్పుడు అలా చెప్పేవాళ్ళు. నేను ఇంట్లో కూడా కొట్టేదాన్ని. మా అమ్మ కాయలు తేవడానికి వెళ్ళినప్పుడు నేను ఇంట్లో ఆవాలు కొట్టి పెట్టేదాన్ని. సో ఇది నువ్వు పొడి అనమాట. ఇది వేయించి పొడి చేసుకున్నాం మనము. ఇప్పుడు ఇదేంటంటే కారం ఉండదు కాబట్టి పిల్లలు కూడా తినొచ్చు, కొంచెం ఆసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. చపాతీ మీద, బ్రెడ్ మీద కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎన్ఆర్ఎస్ ఉంటారు, వాళ్ళు కారం ఎక్కువ తినలేరు కదా. సో ఇది బాగుంటుంది వాళ్ళకి. బర్గర్లకి బాగా అలవాటు పడిపోయి ఉంటారు. ఆవకాయ బర్గర్లు వస్తే ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. ఫ్యూచర్ ఎందుకు ఇప్పుడే చేయొచ్చు కానీ అంటే అందుబాటులోకి బాగా అమలు అయ్యేలాగా వస్తే బాగుంటుంది. స్టార్ట్ చేసి ఒకరికి రుచి చూపిస్తే అదే స్ప్రెడ్ అయిపోతుంది కదా. సీరియస్లీ నిజంగా ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి, కానీ దేనికైనా బాగుంటుంది ఆవకాయ. కొత్త ఆవకాయ అయితే ఇంకా కనీసం నెల రోజులు రోజు తినాల్సిందే, 3 పూట్లు బాగుంటుంది కొత్త ఆవకాయ. టిఫిన్లో పెట్టుకోవచ్చు, మధ్యాహ్నం లంచ్లోకి, డిన్నర్కి, బ్రెడ్ ఉంటే బ్రెడ్కి, దేనికంటే దాన్ని పెరుగన్నం అయితే ఏదన్నా ఆవకాయ తినాల్సిందే అనమాట. ఎంతవరకు వచ్చింది జ్యోతి గారు? ఇప్పుడు పొళ్ళన్నీ కలిపేశాను నేను. సో అంత లోపల నూనె కూడా గోరెచ్చగా అయింది. అప్పుడు ఏం చేద్దామంటే మనము దీన్ని కింద దించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసేసుకోవాలి. ఓకే. ఇది మరీ వేడిగా ఉన్నప్పుడు వేసేమంటే మొత్తం పొంగిపోతుంది. సో అది జాగ్రత్తగా ఉండాలి. అల్లం వెల్లుల్లి ఆవకాయ అవుతుంది. రాజు ఇంకో మాట చెప్తాను. ఆవకాయ పెట్టేటప్పుడు ఎప్పుడు కానీ మనం ఇవన్నీ సామాన్లు తెచ్చుకునే నుంచి మొత్తం చేసే వరకు కూడా చాలా ఓపిక చేసుకోవాలి, తొందరపడద్దు. అన్ని జాగ్రత్తగా కొలత ప్రకారం తీసుకొని ఎప్పుడు ఏది చేయాలి. ఇప్పుడు ఆవకాయ ఇది నూనె కొంచెం గోరెచ్చుకున్నప్పుడు వేసాం కదా, అలాగే అన్నీ చేసుకుంటే ఏంటంటే మంచి ఆవకాయ రెడీ అయిపోతుంది అనమాట. సో అన్నీ కూడా కొలతల ప్రకారం చాలా ఇష్టంగా, చాలా ఓపికగా చేస్తేనే
దాన్ని ప్రేమిస్తేనే అది కూడా చాలా మంచిగా మనకు వస్తుంది అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కాస్త నూనె గోరువెచ్చగా అయిన తర్వాత మిక్స్ చేస్తున్నారు. నూనె చల్లారింది, మనం ఆ నూనెని దీంట్లో కలుపుకుందాం. ఓకే. సో జ్యోతి గారు, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది స్మెల్ కూడా. సో ఈ పద్ధతిలో ఎక్కువగా ఎక్కడ చేస్తారు ఈ ఆవకాయ? ఎక్కడంటే స్పెషల్, తెలంగాణ స్పెషల్ ఇది. సో వేరే వాళ్ళ దగ్గర ఎక్కడ చేయరు మొత్తం దేశంలో. సో ఇది గర్వంగా చెప్తాను ఏంటంటే ఈ తెలంగాణ స్పెషల్ నువ్వు ఆవకాయనే. ఓహో, సూపర్. ఆవకాయ అంటే ఎర్రగా ఉంటుంది, కారము, అసిడిటీ, పిల్లలు తినలేరు అది అంటారు కదా. సో దీనికి అలాంటి కంప్లైంట్స్ ఏమీ రావు. సో ఎంత తిన్నా ఏం కాదనమాట, పిల్లలు కూడా పెట్టచ్చు, వదిలిపెట్టరు అనమాట. సో మనం ఇదంతా రెడీ అయిపోయింది. మనం ఈ మామిడికాయ ముక్కలు వేసేద్దాం. నేను వేయమంటారా? వేసి తినద్దు. నేను తినలేను. వేసేసామా మన మామిడికాయలన్నీ? ఇక్కడ వేసేసాయి, దాచిపెట్టుకోద్దు. ఇంకోటి జ్యోతి గారు బాగా నోటీస్ చేస్తున్నారు. నేను చెప్పాను కదా జాగ్రత్తగా ఉండాలని, ఇట్లాంటివి కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే చాలాసేపు నుంచి చూసి అది పచ్చిగా ఉందా లేదంటే పండిందా చెక్ చేద్దాం అనుకున్నాను, కానీ వద్దులే ఇప్పుడు. జ్యోతి గారు ముందే చెక్ చేశారు నన్ను. అంటే ఇంట్లో ఇది ఆవకాయ పెట్టేటప్పుడు సైడ్ కూడా జాగ్రత్తగా ఉంటాం అనమాట. 4 వైపులా కూడా చూసుకుంటూ ఉండాలన్నమాట. అందుకే తెలిసిపోతుంది. సో జ్యోతి గారు, మీరు అన్నట్టే కారం లేకుండా కనిపిస్తుంది, గ్రీన్ గా ఉంది కదా. గ్రీన్ కలర్ మామిడికాయలు ఓవరాల్ గా అంతా కూడా గ్రీన్ గా కనిపిస్తుంది. వాసన ఎలా వస్తుంది? చాలా కమ్మగా ఉంది. ఇందాక మీరు అన్నట్టు నాకు కూడా అర్థమైంది ఏంటంటే, చాలా గర్వంగా చెప్తున్నాను, ఇది తెలంగాణ స్పెషల్ నువ్వు ఆవకాయ. బట్ ఎవరైనా సరే, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంకా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక్కసారి టేస్ట్ చేస్తే వదిలిపెట్టరు. ఎలాంటి కడుపులో మంట కానీ ఎసిడిటీ కానీ ఏది రాదని జ్యోతి గారు బల్ల గుద్ది మరి చెప్పారు, మాకు అందుబాటులో ఉన్న బల్ల. సో ఖచ్చితంగా మీరందరూ ట్రై చేయండి. ఇప్పుడు మనం దీన్ని జాడీలోకి తీసుకుందాము. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అంతే, రెడీ అయిపోయింది. దీన్ని వేసేసుకుంటే దీంట్లో కూడా మనం 3వ రోజు నాడు మనకు నూనె అంతా పైకి వచ్చేస్తుంది. ఓకే. నూనె ఏంటంటే దీంట్లో మనం మామూలు ఆవకాయ కంటే దీనికి కొంచెం నూనె ఎక్కువ వేస్తాం కాబట్టి మన నూనె పొడి పీల్చేసుకుంటుంది అనమాట. సో అందుకని మనం నూనె ఎక్కువ వేస్తాం దీంట్లో. ఈ రోజు నన్ను మా మమ్మీ చాలా పొగిడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే 2 రకాల ఆవకాయల పార్సిల్స్ నాకు ఇవ్వబోతున్నారు జ్యోతి గారు. నేర్పించినప్పుడు నువ్వు చేయాలి కానీ మరి నీకు పార్సల్ ఎందుకు? అంటే మీరు చేస్తే నేను మా ఇంట్లో టేస్ట్ చేయాలి. నువ్వు ఇదే ప్రాసెస్ ఇంట్లో చేసి అమ్మకు చూపించాలి. ఇదిగా ఆవకాయ రెడీ. ఓకే, నా చేతిలోకి వచ్చేసింది నువ్వు ఆవకాయ. స్టార్టింగ్ లో జ్యోతి గారు చెప్పినట్టుగానే ఎర్రగా లేకుండా, కారం లేకుండా గ్రీన్ గా ఉంటుందని అన్నారు. అది ఎలా ఉంటుందో ఏంటి అని తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉండింది లోపల. సో ఓవరాల్ గా అయితే ఇదిగోండి నా చేతిలో ఉంది నువ్వు ఆవకాయ. సూపర్. నిజంగా జ్యోతి గారు అన్నట్టు నాకు ఆ స్మెల్ చూస్తుంటే ఆ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. నిజంగా చాలా కమ్మగా ఉంది. సో మీ అందరి కోసం మరొకసారి ఈ నువ్వు ఆవకాయకి కావాల్సిన పదార్థాలేంటో అండ్ తయారు చేసే విధానం మరొకసారి తెలుసుకుందాం. నువ్వ ఆవకాయకి కావలసిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 1 kg, నూనె 1/2 kg, మెంతి పొడి 1 స్పూన్, ఇంగువ, జీలకర్ర, మెంతులు, నువ్వ పొడి 1/2 kg, ఉప్పు 1/2 kg, జీలకర్ర పొడి 25 grams, ఆవ పొడి 100 grams, పసుపు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 kg. తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నెలో నూనె పోసి కాస్త వేడయ్యాక ఇంగువ, జీలకర్ర, మెంతులు వేయాలి. వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలో ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, మెంతి పొడి, ఆవ పొడి, నువ్వుల పొడి వేసి కలపాలి. ముందుగా చేసి ఉంచిన నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. తర్వాత ముందుగా చేసుకున్న పొడుల మిశ్రమంలో వేసి కలిపి మామిడికాయ ముక్కలు వేసి బాగా కలిపిన తర్వాత జాడీలో వేసి 3 రోజుల పాటు ఉంచాలి. అంతే, నువ్వ ఆవకాయ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు.
నీకు ఇంకో మాట కూడా చెప్తాను. ఇదేంటంటే ఆవకాయ చేసాము, ఇంత ఈజీగా ఉంది, అయిపోయింది, దేంట్లో ఏ డబ్బాలన్నా వేసి పెట్టుకుంటాను అట్లా కాకుండా దీన్ని జాగ్రత్త పెట్టడం కూడా ఇది చేసుకోవాలి. ఎందుకంటే శుభ్రంగా ఉన్న ప్లేస్లో ఒక మంచి జాడి, మ్యాక్సిమం అయితే పింగాణి వాడుకోవాలి. అది లేదంటే మంచి ప్లాస్టిక్ దాంట్లో వేసుకొని పెట్టుకోవాలి. అక్కడ వేరే ఏమీ సామాన్లు పెట్టకుండా జాగ్రత్తగా శుభ్రంగా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు తీయకుండా అన్ని దుమ్ము ధూళి రాకుండా జాగ్రత్త పెట్టుకొని. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కానీ కలిపేటప్పుడు తడి తాకకూడదు. ఓకే, తడి స్పూన్ ఏదన్నా దాంట్లో పెట్టకూడదు. మనకు జాడీలోంచి కొంచెం కావాల్సినంత బయట పెట్టుకొని మిగతాది మళ్ళీ మూత పెట్టేసి పెట్టుకోవాలన్నమాట. ఓకే. ఎంత కావాలో అంతే తీసుకోవాలి, అంత తీసి పెట్టుకోవాలి. తీసేటప్పుడు కూడా తడి స్పూన్ అస్సలు తాకనివ్వకూడదు. ఓకే, అదొకటి జాగ్రత్త పెట్టుకుని. ఏంటంటే ఇది కూడా 1 year నిల్వ ఉంటుంది. 1 year ఉంటుంది. 1 year ఉంటుంది ఇది కూడా. ఓకే, నేనేదో ఇన్స్టెంట్ గా కొన్ని డేస్ పాటు తినొచ్చేమో. లేదు, 1 year మన ఆవకాయ లాగానే ఉంచుకోవచ్చు అనమాట. ఓకే, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ జ్యోతి గారు. ఇందాక మీరు చూశారు అల్లం ఆవకాయ, ఇప్పుడు నువ్వు ఆవకాయతో పాటు మంచి మంచి టిప్స్ కూడా చెప్పారు, మీరు విన్నారు. సో ఖచ్చితంగా మీరు మనకి ఇంట్లో అందుబాటులో ఉన్న వాటితోనే చేశారు. అవును, అన్ని మనకి ఇవన్నీ ఇంట్లోనే ఒక నువ్వులను ఒకటి తెచ్చుకుంటాం మనము. చాలా ఈజీగా తయారు చేసి చూపించారు. వాళ్ళేమో కానీ నేను చేసేయచ్చు అనిపిస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ అలా ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరో ఎపిసోడ్లో మరిన్ని రెసిపీస్తో మన ఊరగాయలు వడియాల్లో నేను మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు విరాజ్ సైనింగ్ ఆఫ్. Bye bye.